జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యాగ అరుణ్ కుమార్ నాయకత్వంలో బీసీల సమస్యలపై మైసూరులోని పార్లమెంట్ సభ్యులు కార్యాలయం నందు 2 రోజుల క్రితం చర్చలు జరపడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భానాల అజయ్ కుమార్ తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ బీసీలకు రాజ్యాధికారంలో జనాభా ప్రకారం వాటాగా జరిగే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీలో జరిగే మహాసభకు డాక్టర్ యాగ అరుణ్ కుమార్ నేతృత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వేలాది మంది బీసీ నేతలు తరలివస్తున్నట్లు బాణాల అజయ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారు మైసూర్ యువరాజు అయినటువంటి పార్లమెంట్ సభ్యులు యదవార్ కృష్ణదత్త చామరాజు గారిని కలవడం జరిగింది. దాంతోపాటు జూలై చివరి వారంలో జరిగేటటువంటి బీసీ సమావేశాలకు హాజరు కావాలని, ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరడం జరిగింది. దానికి పార్లమెంట్ సభ్యులు మైసూరు యువరాజు గారు స్పందించి తప్పకుండా వస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు మరి కర్ణాటక నుంచి కూడా వేలాది మందితో జూలై చివరి వారంలో జరిగే సమావేశాలకు హాజరవుతామని తెలిపారు. మరి మైసూరు యువరాజు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారని, మరి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా డాక్టర్ అరుణ్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ బీసీ ఉద్యమాలకు మరి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అదే సందర్భంలో మరి జూలైలో జరిగే బీసీ సమావేశాలకు సంబంధించినటువంటి పోస్టర్ని కూడా మైసూరు యువరాజుతో కలిసి డాక్టర్ అరుణ్ బాబు గారు ఆవిష్కరింపజేయడం జరిగింది. వీటి అన్నిటిని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న తక్షణమే బీసీ మహిళలకు ప్రతి నియోజకవర్గానికి 1000 కుటుంబ మిషన్ల చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఇది బీసీ సంక్షేమ సంఘం చేస్తున్నటువంటి ఉద్యమాల పోరాటాల ఫలితమే నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి బీసీ మహిళలకు ఈ కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. అంతేకాదు జూలైలో జరిగేటటువంటి బీసీ సమావేశాలకు జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటించి పెద్ద ఎత్తున వేలాది మందితో సమావేశాలు నిర్వహించేందుకు కంకణబద్ధుడై జన సమీకరణను కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే విధంగా కూడగడుతూ ఉన్నారు. ఇది ఎంతో అభినందనీయం. రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఇది ఒక పెద్ద శుభ పరిణామం. అంతేకాదు బీసీ కమిషన్కు, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం, మరి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి జనగణనలో కులగణనతో చేయడంతో పాటు
మరి జ్యోతిరావు పూలే ఉత్సవాలకు 2 సంవత్సరాల పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ద్వశత జయంతోత్సవాలకు టైగర్ ఆర్ కృష్ణన్న గారిని కమిటీలో సభ్యునిగా చేయడం అనేది ఇది ఎంతో గర్వకారణం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు ఎంతో అంకిత భావంతో చిత్తశుద్ధితో గత 57 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా బీసీ హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, విద్యార్థుల హాస్టళ్ల కోసం, ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం, చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కల్పన కోసం నిరంతరం పోరాట పట్టుకుని చూసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ కమిటీలో టైగర్ ఆర్ కృష్ణన్న గారిని ముందు వరుసలో చేర్చడం అనేది ఇది ఎంతో శుభ పరిణామం. రాబోయే రోజుల్లో బీసీలు చట్టసభలతో పాటు అన్ని రంగాల్లో రిజర్వేషన్లకు దక్కే విధంగా బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూ ముందుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఎత్తేరి భీమరాజ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పరిపాలించిన బీసీలకు ఏం చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన ఏం చేయలేదు. ఈరోజు కొత్త పార్టీలు వస్తున్నాయి. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది. ఈ అగ్రకులాల గురించే వాళ్ళు రాజకీయం చేస్తారు కానీ బీసీలని మగ్గపెట్టి వీళ్ళకి ఏదో హామీలు ఇచ్చి మేము సీఎం సీట్ ఎరుగుదామని చూస్తారు. ఖబర్దార్, అగ్రకులాలు వర్గాల ఖబర్దార్ అని చెప్తున్నా. టైగర్ ఆర్ కృష్ణన్న ఉన్నంత సేపు మేము బీసీలను సీఎం చేస్తాం. గ్రామాలలో తిరుగుతాం, మండలాల్లో తిరుగుతాం, జిల్లాలలో తిరుగుతాం, కమిటీ ఏర్పాటు చేస్తాం. టైగర్ ఆర్ కృష్ణన్నని సీఎం చేస్తాం, చేసి తీరుస్తామని ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్తున్నా.